మనము సిఐటిడికి సంబంధించిన లాటరల్ ఎంట్రీ గురించి, వేకెన్సీస్ గురించి మనం మాట్లాడతాం. మీరు 10థ్ తర్వాత డైరెక్ట్ ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఈ ఐఐటీ ఎలాంటి ప్రెషర్ లేకుండా ఇంజినీరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడు 10థ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి, ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వచ్చనమాట. ఇది లాటరల్ ఎంట్రీ. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి ఇందులో మనము ఎలా అంటే డైరెక్ట్ వెళ్లి ఇప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇందులో 3 ఇయర్స్ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఈసెట్ రాస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్ అంటే ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇది అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. ఇదేంటంటే సిఐటిడిలో లాటరల్ ఎంట్రీ. హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ అంటే వివిధ డిప్లొమా ప్రోగ్రామ్‌లో లాటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సిఐటిడి లోగో అన్నమాట. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్. ఇది ఎలా ఎంట్రన్స్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వివిధ డిప్లొమా ప్రోగ్రామ్‌లో లాటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ ఏ కోర్సుల్లో ఎన్ని సీట్స్ ఉన్నవనేది. డిప్లొమా ఇన్ టూల్ అండ్ మౌల్డ్ మేకింగ్ అంటే డిటీడీఎం అంటే అందులో 9 వేకెన్సీస్ ఉన్నవి. ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10థ్ తర్వాత డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే దీనికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. 10థ్ తర్వాత ఒక ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. డిప్లొమాకు వెళ్ళాలి అనంటే సీప్ రాసినట్టే మనము 10థ్ తర్వాత ఒక ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో, అంటే ఈ సిఐటిడి నుండి ఇది సెంట్రల్ గవర్నమెంట్. మామూలు మనం పాలిటెక్నిక్ చేసేది స్టేట్ గవర్నమెంట్‌ది కదా! సెంట్రల్ గవర్నమెంట్‌లో చేసిన వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ముందు ప్రిఫరెన్స్ ఈ సిఐటిడిలో చేసిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి, డైరెక్ట్ బీటెక్ చేసిన వాళ్ళ అంటే ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళకంటే ఈ సిఐటిడిలో డిప్లొమా చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది. సో, మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఇక డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అంటే డీఈసీఈలో 6 వేకెన్సీస్ ఉన్నవి. ఇక డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్‌కు 7 సీట్లున్నవి. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిపిఈ 8 సీట్లు. తర్వాత డిటీడీఎం కోర్సు కాల వ్యవధి 3 ఏళ్ళు. మిగిలిన 3 రెండేళ్ల కోర్సులనమాట. ఇక అర్హత ఏంటంటే ఐటీఐ ఉత్తీర్ణత. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇది లాటరల్ ఎంట్రీ కాబట్టి డైరెక్ట్ 3 ఇయర్స్ కోర్సు ఇది 2 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ కోర్సు 3 ఇయర్స్ అవుతుందన్నమాట. ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అని చెప్తున్నారు. మీరు 10థ్ తర్వాత ఇందులో జాయిన్ అవ్వాలి అంటే దీనికి ఒక ఎంట్రన్స్ ఉంటుందని చెప్పాను కదా! సో, ఇప్పుడు జాయిన్ అవ్వకపోయినా కానీ 10థ్‌లో అంటే ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అర్హులు కాబట్టి మీరు 10థ్ క్వాలిఫికేషన్‌తో చేయాలి అని అనుకుంటే మన హైదరాబాద్‌లో ఉన్న సిఐటిడి కాలేజ్‌కి వెళ్ళి ఒకసారి డీటెయిల్‌గా కనుక్కోండి. మీరు కనుక్కుంటే మీకు డీటెయిల్స్ అన్ని వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. నెక్స్ట్ టైమ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పటికైనా వేకెన్సీస్ ఉంటవి కావచ్చు. మీరు ఒకసారి చూడండి. ఇక దీనికి ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష ఆధారంగా సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. డిప్లొమా తర్వాత బీటెక్ రెండో ఏడాదిలో అంటే కోర్సులో కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మే 31 వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు 11థ్ అంటే 20 డేస్ టైం ఉంది. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. వెబ్‌సైట్ వచ్చేసి www.citd.in అనమాట. ఇవన్నీ మనము క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. మనకు మే 11థ్ వరకు అప్లికేషన్ టైం ఉంది కాబట్టి తప్పకుండా ఈ సిఐటిడిలో జాయిన్ అవుతే కనుక మనం డైరెక్ట్ ఇంజినీరింగ్‌లో సెకండ్ ఇయర్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఇది ఈరోజు వీడియో.